జెండా వందనం వచ్చినప్పుడల్లా నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకు వస్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లలలాగే నా బాల్య జీవితం కూడా ఉండేది. కొత్త బట్టల కోసం తప్పించిపోయేవాడిని. చిన్నప్పుడు నన్ను ఎక్కిరించిన పేదరికం సిగ్గుపడేలా ఈ జెండా వందనానికి ఒక 22 మంది పిల్లలకు కొత్త బట్టలు కుట్టించాలని నిర్ణయించాను. అందుకు చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం లాంటి పేదరికంలో ఉన్న ఒక స్కూలు పిల్లల్ని ఎంచుకున్నాను. ఒక మంచి షాపులో నాణ్యత గల బట్టలు తీసుకొని అనుభవం ఉన్న ఒక మంచి టైలర్ దగ్గర వీళ్ళకి స్టిచ్చింగ్ చేపించి ఇవ్వాలనుకున్నాను. కలర్స్తో ఉన్న షర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. వివిధ రకాల కలర్స్తో కూడిన కొత్త బట్టలు వేసుకొని నా స్నేహితులు జెండా వందనానికి హాజరవుతే చాలా కనుల పండుగగా ఉండేది. వారిని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉండేది. డిగ్రీ వరకు కూడా సరైన బట్టలు లేని పేదరికాన్ని అనుభవించిన నేను ఇప్పుడు నాకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితానికి ఎంతో కొంత నా వంతు సహాయంగా పేదరికం అనుభవిస్తున్న విద్యార్థులకు సహాయం అందించాలని నిర్ణయించుకున్నాను. నా స్తోమతను బట్టి నేను చేసే ఏ చిన్న సహాయమైనా చాలా నాణ్యతతో ఉండేలా చూస్తాను. నలుగురిలో పేరు కోసం చేసే పనుల కంటే నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తే మన మనస్సాక్షి కూడా సంతోషపడుతుందని స్ట్రాంగ్గా నమ్మే వ్యక్తిని. ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న మనకి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడంటే మనలా పేదరికంలో ఉన్న వారికి ఎంతో కొంత మన వంతు సహాయం చేయాలనే అర్థం. ఈ పిల్లల బట్టల స్టిచ్చింగ్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్న పెద్ద షాపులో కాకుండా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఒక వ్యక్తికి ఇవ్వటం జరిగింది. దీనివల్ల అతనికి కూడా మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది నా ఉద్దేశం. టైలర్ సత్యం గారు ఈ బట్టలన్నీ కూడా డబల్ స్టిచ్చింగ్తో చాలా క్వాలిటీగా తయారు చేశారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నాణ్యతతో ఈ బట్టలన్నీ కూడా వారు తయారు చేయటం జరిగింది. నా చిన్నప్పుడు బట్టలు స్టిచ్చింగ్ చేపిస్తే కనీసం 2 సంవత్సరాలు ఉపయోగించుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా మంచి క్వాలిటీ బట్టలు తీసుకొని మంచి టైలర్ దగ్గర స్టిచ్చింగ్ చేపిచ్చిస్తే తప్పకుండా ఈ పిల్లలు కూడా వాటిని ఒక 2 సంవత్సరాలైనా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ బట్టల్ని తయారు చేపించి ఇవ్వటం జరుగుతుంది. పేదవారికి నేను చేసేవి ఇవి చిన్న సహాయాలైనా కానీ ఇంకా ఎన్నో చేయాలనే ఆలోచనలు నన్ను పదే పదే పలకరిస్తున్నవి. జెండా వందనంలో చిన్నప్పుడు చినిగిన బట్టలతో ఇలా లైన్లో నిలబడ్డ నేను ఈరోజు ఒక 22 మంది పేద విద్యార్థులకు కొత్త బట్టలు కుట్టించి ఇచ్చే పరిస్థితి నాకు వచ్చినందుకు అది అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించి మంచి భవిష్యత్తు అందుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.